ఉస్తాద్ భగత్ సింగ్ లో మొత్తం అదే థర్డ్ సాంగ్ వచ్చింది కదా చూడంగానే ఎట్లా అనిపించింది మీకు? మరి ఉస్తాద్ భగత్ సింగ్ చాలా కాలం తర్వాత తోసుకుంటూ వచ్చేసి త్వరలో రిలీజ్ అవ్వబోతున్నది. మరి అందులో పాటలు కూడా ఒక్కొక్కటి కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ కింద ఒక్కొక్క పాట కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి ఎత్తర కాలర్ ఎత్తర అని కూడా పవన్ కళ్యాణ్ గారు సూపర్గా స్టెప్స్ చేశారు. కానీ ఇది ఏఐ జనరేటెడ్ ఏమో అని డౌట్ వస్తుంది. వెనక ఉండేటువంటి పబ్లిక్ కూడా అందరూ రియల్ కాదేమో ఏఐ ఏమో అనేటువంటి డౌట్ కూడా వస్తున్నది. సో ఇందులో గ్రాఫిక్స్ అయితే ఎక్కువ ఉన్నట్టు కూడా అని నాకైతే అనిపించింది. ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెనక కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ వెనక కొంతమంది వాళ్ళ కండువాళ్ళని పైకి ఇసిరేయడం, వాళ్ళంతా రియల్ పబ్లిక్ కాదేమో, వీళ్ళంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పబ్లిక్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకొని ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యొక్క గ్రాఫిక్స్ ద్వారా కొంతమంది పబ్లిక్ పెట్టారేమో అని అనిపిస్తున్నది. అలా చేయడం కరెక్ట్ కాదు. ప్యూర్గా కూడా పబ్లిక్ కూడా ఉంటే అంతమంది కూడా ఉపాధి కలిగించినట్టుగా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ దృష్టిగా కూడా తన దృష్టిని పెట్టాలి. అంటే సాంగ్లో లిరిక్స్ అవన్నీ ఎట్లా అనిపించినాయి? ఎవరికైనా టార్గెటింగ్ అనిపించినాయా లేకపోతే నార్మల్గా ఉన్నాయా? ఖచ్చితంగా టార్గెటెడే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆయన ఇదివరకు ఇట్లా మెడ మీద గీక్కొని అదంతా చేస్తున్నారు. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి అని అందరికీ అర్థమైపోయింది. అప్పుడు డైరెక్ట్గా కూడా చెప్పింది. ఇప్పుడు ఏంటంటే కాలర్ ఎత్తు, ఎందుకంటే మేము బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాము, కాలర్ ఎత్తుకోవాలి అనే విధంగా కూడా ఆయన తెలియజేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే మేమే పవన్ కళ్యాణే కాలర్ ఎత్తుకొని తిరిగే విధంగా తను బిహేవ్ చేస్తాడని కూడా తను నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఎట్లా ఉన్నాయి ఈ ప్రోమోలో? పవన్ కళ్యాణ్ గారు ఇంక చెప్పక్కర్లేదు. ఆయన ఫ్యాన్స్గా ఆయన ఎప్పుడు లవర్ బాయే. పవన్ కళ్యాణ్ ఎప్పుడు లవర్ బాయే కదా. ఇప్పుడు 19th కి దురంధర్ 2 ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ 2 రిలీజ్ అవుతున్నాయి కదా. దురంధర్ 2 ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా సినిమా మీద? ఎఫెక్ట్ ఉంటుంది. మరి దురంధర్ 2 తెలుగులో కూడా వస్తుందా అనేది తెలియాలి. తెలుగులో కూడా వస్తున్నట్టుంది. ఇక్కడ దురంధర్ మొదటిది కూడా తెలుగులో తీస్తాను, అప్పుడు తీయలేదు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ అందరూ చూసేశారు కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకున్నారు. దురంధర్ 2 వస్తుంది. ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ని ఎవరు టచ్ చేయలేరు. పవన్ కళ్యాణ్ సినిమా కాలర్ ఎత్తుకునే విధంగానే ఉంటుంది. సో అసలు ఈ సినిమా మీద అంత బజ్ అయితే కనిపించట్లేదు, జనాలు ఆదరిస్తారు అనేది ఒక డౌట్, మీరు ఏం చెప్తారు? ఆదరిస్తారు, ఎందుకంటే ఆ సినిమా కోసమే ఆయన చాలా కాలం సిక్కు వేషం వేసుకొని కూడా తిరిగారు. చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటే, అది హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. హిట్ అయినా ఫ్లాప్ అయినా పవర్ స్టార్ ఈజ్ పవర్ స్టార్, తగ్గేదే లేదు. అసలు ఎవరైనా రఫ్ ఆడి చేస్తారు పవన్ కళ్యాణ్. చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 19th కి పెద్ద వచ్చేది ఉండే, అది పోస్ట్పోన్ చేసుకున్నారు. దురంధర్కి భయపడి పోస్ట్పోన్ చేసుకున్నారు వీళ్ళని చెప్పి చెప్తున్నారు, మీరేమంటారు? అవును, సినిమా ఫీల్డ్లో ఇప్పుడు ఉన్నటువంటి పోటీ వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి ఒక గేమ్ లాగా అయిపోయింది సినిమా ఫీల్డ్. అంటే ఏమైనా తేడాలు వస్తే ఫ్యామిలీ లేచిపోతాయి. కాబట్టి సినిమా ఫీల్డ్ ఇప్పుడు అత్యంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. దిల్ రాజు లాంటి వాళ్ళు ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ప్లాన్గా కూడా ప్రతి సినిమా బాగుండాలి, ప్రతి సినిమా హిట్ అవ్వాలి, ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్స్కి బయ్యర్స్కి అందరికి కూడా డబ్బులు రావాలి, అలాగే ప్రేక్షకులకు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే టికెట్లు పెట్టాలి కదా. అన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే కొనడానికి డబ్బులు ఉండాలి కదా.